గంజాయి మత్తులో యూత్ మునిగిపోతోంది. గంజాకు బానిసలవుతున్నోళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇంటర్, బీటెక్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎక్కువగా అడిక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో డి అడిక్షన్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. యువత మత్తుకు బానిసవుతున్నారు. ఆల్కహాల్, సిగరెట్స్ తో మొదలుపెట్టి చివరకు గంజాయి, డ్రగ్స్ కు కూడా అడిక్ట్ అవుతున్నారు. ఇటీవల కాలంలో గంజాయికి బానిసలవుతున్నోళ్ల సంఖ్య పెరుగుతోంది. స్కూళ్లు, కాలేజీలు అడ్డాగా గంజాయి మాఫియా విస్తరిస్తుండటంతో బాధితుల్లో ఎక్కువ మంది స్టూడెంట్లే ఉంటున్నారు. కొందరు పేరెంట్స్ వాళ్లను గుర్తించి డి అడిక్షన్ సెంటర్లకు తీసుకువెళ్తున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్లోని డి అడిక్షన్ సెంటర్కు రోజు 10ల సంఖ్యలో బాధితులు వస్తున్నారు. ఇక ప్రైవేట్ డి అడిక్షన్ సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య వేలలోనే ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్లో గుర్తింపు ఉన్నవి, లేనివి కలిపి 100కు పైగా డి అడిక్షన్ సెంటర్లున్నాయి. ఎర్రగడ్డ హాస్పిటల్లోని డ్రగ్ ట్రీట్మెంట్ క్లినిక్ కి నెలకు 20 మంది గంజాయి బాధితులు వస్తుండగా ఇతర ప్రైవేట్ సెంటర్లకు వేలల్లోనే బాధితులు వస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో 25 ఏండ్లలోపు వయసు వారే ఎక్కువగా ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఇంటర్, బీటెక్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటున్నారని చెబుతున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడినోళ్లను వెంటనే గుర్తించి ట్రీట్మెంట్ ఇప్పిస్తే త్వరగా నయం చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లలపై పేరెంట్స్ దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.